మైనర్ బాలిక అత్యాచారంపై మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధర్ పాయింట్స్. బాలిక తిరునాళ్లు చూడటానికి వీరపనేని గూడెం చంద్రిక అనే అమ్మాయితో కలిసి వచ్చింది. చంద్రిక వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ జరిగింది. దానికి కారణం బాలికని వాళ్ళు మందలించారు. బాలికను మందలించడంతో చంద్రిక వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఊరుకు వెళ్లేందుకు బయలుదేరింది. వీరపనేని గూడెంలోని యువకులు బాలికను మీ ఇంటికి పంపిస్తామని చెప్పి శారీరకంగా వాడుకున్నారు. బాలిక కనిపించడం లేదని ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరపనేని గూడెం సీసీ ఫుటేజ్ను పరిశీలించాం. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లకు నిఘా పెట్టాం. బాలిక కోసం ప్రత్యేక పోలీస్ టీంలు ఏర్పాటు చేశాం. 4 రోజుల తర్వాత మాచివరం పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చింది. మిస్సింగ్ అయిన బాలిక మాచివరం పోలీస్ స్టేషన్లో ఉందని ఆత్కూరు స్టేషన్కు సమాచారం ఇచ్చారు. బాలికపై అత్యాచారానికి కారణమైన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. 6 కోసం గాలింపు చర్యలు చేస్తున్నాం. కూర్చుండే ఖాళీ ఎందుకు పెట్టడం లేదా చైర్ తీసేది సార్ ఒకసారి దోహదం పడతాం. సో కాబట్టి ఈ యొక్క సెల్ ఫోన్ అనేటువంటిది మనకి ఎంత ఉపయోగపడుతుందో అంత శత్రువుగా మారుతుంది. ఈ విషయం తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాలి. మనం ఈ కేసు దర్యాప్తులో కూడా ఈ పిల్లలు ఈ యొక్క సెల్ ఫోన్ ఉపయోగంలో దాన్ని మిస్యూజ్ చేసినట్టుగా మా యొక్క దర్యాప్తులో తేలుతోంది. కాబట్టి ఇది చాలా ప్రమాదమైనటువంటి వస్తువు ఈ సెల్ ఫోన్ అనేటువంటిది. మీ యొక్క మాధ్యమంగా నేను కృష్ణా జిల్లాలో ఉన్న అందరి తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ యొక్క పిల్లలు ఈ సెల్ ఫోన్ వాడేటువంటి విధానం మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టండి. వాళ్ళు పూర్తిగా చదువు మీద మనం దృష్టి పెట్టినట్లయితే వాళ్ళు నేరస్తులుగా కానీ లేకపోతే విక్టిమ్స్గా కానీ అంటే ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క వాళ్ళ కదలికల మీద అందరూ కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ కేసులో మరికొంతమంది ముద్దాయిలు ఉన్నారు. సో మా యొక్క దర్యాప్తులో ఇంకా 6 ముద్దాయిలు ఉన్నారు. వీరిని కూడా మేము గాలింపు చర్యలు చేపట్టి వారిని కూడా పట్టుకొని మేము ప్రవేశపెట్టాం. థ్యాంక్ యూ. మన గన్నవరం లిమిట్స్లో ఒక గ్రామంలోకి తీసుకొని వెళ్ళి ఒక 3 రోజుల పాటు అక్కడ ఉంచారు. ఆమె కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలు కల్పించి అక్కడ కూడా 3 రోడ్లు ఆమెతో శారీరకంగా కలిసినట్టుగా మనకి దర్యాప్తులు తెలిసింది. అలాగే ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇల్లు కూడా మేము డిటెక్ట్ చేయడం. దీంట్లో భాగంగా మేము ఈరోజు వీరపనేని గూడానికే చెందినటువంటి బాణావత్ లక్ష్మణ జితేంద్ర కుమార్ నాయక్ అలియాస్ జిత్తు అంటారు. ఇతను 25 సంవత్సరాలు, సన్నాపు ఏడుకొండ. అలాగే పగడాల హర్షవర్ధన్, ఇతన్ని సిద్ధు అంటారు. సో ఇతను సన్నాపు కోటేశ్వరు 25 years. వీరిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క దర్యాప్తుకి ప్రత్యేకంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ని ఈ యొక్క దర్యాప్తుకి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. సో ఈ యొక్క కేసులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అట్లాగే సైంటిఫిక్ టూల్స్ని ఉపయోగించి ఈ యొక్క క్రైమ్స్ని రికన్స్ట్రక్షన్ చేసుకుంటూ దీన్ని చాలా పకడ్బందీగా ఈ కేసుని మేము నిర్మిస్తూ ఉన్నాము. దీన్ని త్వరితగతిన ఈ ట్రయల్లో దీన్ని ప్రవేశపెట్టి దీంట్లో కన్విక్షన్ను తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో మా యొక్క ఆఫీస్ అందరూ కూడా దీన్ని నేను 3 రోజులుగా ఇక్కడే ఉండి ఈ యొక్క కేసుని పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణని నేను దర్యాప్తు చేస్తున్నాను. సో ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరమైనటువంటి. వెంటనే మా యొక్క సిబ్బంది స్పందించి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తతో వ్యవహరించారు. ఎక్కడ కూడా అలసత్వం లేకుండా ప్రత్యేకించి ఆత్కూరు ఎస్ఐ గారిని ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ఏ డ్యూటీస్ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ చేయకుండా కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. సో మనకి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గ్రామ స్థాయిలో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేయాలనుకున్నాము. ఇటీవల కాలంలో ఈ ఆత్కూరు మండలంలో, ఆత్కూరు గ్రామంలో కూడా మేము పల్లె నిద్ర అనేటువంటి
కార్యక్రమం మేము చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గ్రామస్తులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, పోలీసు సేవలు ఏ రకంగా వారికి చేరాలి, ఇంకా ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ కానీ వారికి ఇంకా ఉన్నాయా అనేటువంటి విషయం మేము తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు సీనియర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. క్రానిక్గా ఇప్పటి నుంచో ఉన్నటువంటి భూ వివాదాలు కానీ, కుటుంబ కలహాలు కానీ, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి సామాజిక రుగ్మతలు, ఈ యొక్క అంటే గాంజా కన్జంప్షన్ కానీ, లేకపోతే ఈ విద్యార్థులు సరైనటువంటి సమయానికి వెళ్ళకపోవడం, పాఠశాలకి, ఇటువంటివన్నీ కూడా మనకి దృష్టిలోకి వచ్చినప్పుడు వాటిని ఏ రకంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్న యుగంలో ఈ సైబర్ నేరాలు బాగా పెరగటమే కాకుండా ఇదే సెల్ ఫోను ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు సిటీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ పాపకు సంబంధించిన వివరాలని అందించడం జరిగింది. సో ఇలాగ ఈ నేపథ్యం ఇలాగ కంటిన్యూ అవుతూ ఉంటుందిగా సో ఈ యొక్క ఇంటెన్సిఫై చేశాము. ఈ యొక్క గాలింపు బృందాల దర్యాప్తుని నేను ప్రత్యక్షంగా మానిటరింగ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏం జరిగింది, ఎక్కడెక్కడ వచ్చారు, ఏ బృందం ఎక్కడెక్కడ పనిచేసింది అనేది కూడా నేను వివరాలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా కేవలం వీరపనేనిగూడలో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వెతకడం జరిగింది. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని ఉద్దేశంతో జీకొండూరు మండలం కూడా అక్కడ ఉన్నా కూడా వెతికాం. అంతేకాకుండా ఆమె వాళ్ళకి బంధువులు కానీ, స్నేహితులు కానీ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉందేమనేటువంటి ఆలోచనతో వాటి అన్ని ప్లేసులు కూడా వెతికాము. అన్ని చోట్ల ఎక్కడికి కూడా మనకి తారసపడలేదు. వెంటనే మనకి ఇలా చేస్తున్నప్పుడు మనకి 17వ తేదీ రాత్రి 11:30 ప్రాంతంలో మనకి మాచవరం పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాప మీరు మిస్సింగ్ ఏదైతే చెప్పారో ఆ పాప సంబంధించినటువంటి వివరాలతో ఇక్కడ ఒక ఈమెయిల్ వచ్చింది. అంటే అప్పటికే తీవ్రమైన గాలింపు చర్యలు చేస్తున్నటువంటి ఎస్ఐ గారు సురేష్ గారు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పాపను సెక్యూర్ తీసుకుని వచ్చి అలాగే ఆ పాపతో ఏం జరిగింది, ఎక్కడున్నది ఇవన్నీ కూడా వివరాలు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ పాప మహిళ కాబట్టి వెంటనే మహిళా ఎస్ఐని తీసుకొని వచ్చి ఆ పాపతో కంప్లీట్గా విచారణ ఏం జరిగింది అనేది కూడా విచారణ చేయడం జరిగింది. దీంట్లో మనం పరిశీలించినట్లయితే ఆమెకి అన్ని వివరాలు చెప్పింది. 18వ తారీఖు ఉదయం 10:30 ప్రాంతంలో అన్ని వివరాలు చెప్పింది. సో ఇది ఏం జరిగిందంటే ఈ పాప ఏదో చిన్న గొడవ జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఇంటి నుంచి మీ నాన్నగారికి చెప్తాను ఈ గొడవకు కారణం మా ఇంట్లో గొడవకు కారణం అని ఆ పిల్లకి అనేసరికి మీ నాన్నకి ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్తుంది. స్వతహాగా ఆ పాపకి తండ్రి అంటే కొంచెం భయం ఉంది. ఎందుకంటే ఈ పాప 6th క్లాస్ డ్రాప్ అవుట్ ఉంది. సో చదువు బాగానే ఇంటి దగ్గర ఉండిపోతుంది. సో ఈ నేపథ్యంలో బాగా భయపడి మా నాన్న దగ్గరికి ఎలా పంపించేస్తారేమో, మళ్ళీ ఆయన కొడతాడేమో వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని అవుట్కట్స్లో ఉన్నటువంటి లేఅవుట్లో ఇద్దరు రోడ్లు అక్కడ నేను గమనించడం ఈమె ఈ యొక్క కండిషన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని ఆ పాపతో శారీరకంగా కలవడం జరిగింది. మరలా ఆ ఇద్దరు కూడా అడిగారు ఎక్కడికి వెళ్ళాలి, డ్రాప్ చేస్తామంటే ఇంటికి వెళ్ళాలని చెప్పడం, మళ్ళీ వాళ్ళని ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్కి దగ్గరికి తీసుకొని వెళ్ళటంతో వారు కూడా శారీరకంగా అనుభవించడం ఒకరికొకరు. మళ్ళీ వాళ్ళు కూడా ఇంటికి దింపేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా నేను ఇంటికి వెళ్ళను అని నన్ను ఉంటారు అనేటువంటి ఒక భయం వ్యక్తం చేసేసరికి ఆమెకు నిస్సహాయత స్థితిని అవసరాలు తెలుసుకుని